లింక్ గ్రూప్లో పెట్టండి. పోతరాజు కూర్చోండి. పెట్టండి. ఇట్లా ముందర కూర్చోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ కూర్చోండి. లేదా చైర్లు వేసుకొని కూర్చోండి అన్న. ఇట్లా ముందర కూర్చోండి. ఇట్లా ముందర కూడా కూర్చోండి. ఒకటే సార్, పెద్ద సార్ని కొద్దిగా పైన కూర్చోబెట్టండి. సార్ ముప్పరాజా సార్, కొద్దిగా సార్ని కూర్చోబెట్టండి. ఇటు కూర్చోబెట్టండి. సార్ బయట సార్ ఏమనుకోవద్దు. ఇక్కడ నిలబడ్డం అలా అనేది మన సమస్య ముందుకెళ్ళాలి. దాంట్లో రాయాలి, లింక్ పెట్టడమే కాదు, మెసేజ్ రాయాలి. అందరూ ఈ లింక్ను ఓపెన్ చేసి చూడగలరు. ప్రెస్ క్లబ్లో అక్కడ చూడండి. నా పేరు డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్. గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ తరఫున ఈరోజు గత 3 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా మా సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి 130 వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెసు ప్రజాప్రతినిధులను కూడా కలిసి సార్ మా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు ప్రధానమైనవి రెండు. ఒకటి, షరతులు లేని అంటే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారిని రెన్యువల్ చేయాలి. తర్వాత కన్సాలిడేటెడ్ పే 12 నెలలకు వేతనం ఇవ్వాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇవే మా సమస్యలు. ఈ షరతులు అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే, మాకు రెన్యువల్ చేయమంటే ప్రతి సంవత్సరం 3-man కమిటీతో అంటే గతంలో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారిని కూడా ప్రతి సంవత్సరం కొత్త ఆటను మొదలుపెట్టే విధంగా ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి, అనవసరమైనటువంటి, అవసరం లేని ఈ 3-man కమిటీతో డెమో తీసుకోవడం అనేటటువంటి విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత కన్సాలిడేటెడ్ పే 12 నెలలకు అనేటటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, యూనివర్సిటీ ఆల్మానక్తో ముడిపెట్టి నెలలో 72 పీరియడ్లు వస్తేనే ఒక డిగ్రీ గెస్ట్ లెక్చరర్కి 28,800 రూపాయలు అందించేటటువంటి విధానం. అంటే ఒక నెలలో 20 రోజులు కాలేజీలు నడవాలి. ఆ నడిచినటువంటి కాలేజీలో ప్రతిరోజు 4 పీరియడ్లు వస్తేనే మాకు 28,000 వేతనం వస్తుంది. ఈ యూనివర్సిటీ ఆల్మానక్తో లింకు పెట్టడం వల్ల అంటే సెమిస్టర్ విధానం ఉండడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 90 రోజులు అంటే సెమిస్టర్కి 90 రోజులు అంటే 180 రోజులకు మించి మేము పనిచేసే అవకాశం లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ యూనివర్సిటీలో ఆల్మానక్కునే మేము ప్రధానంగా ఎందుకు చేస్తున్నామంటే, కాలేజీలేమో జూన్లో మొదలవుతాయి, మే వరకు విద్యార్థుల
ఎగ్జామ్స్ పూర్తయ్యేది మే వరకు ఉంటుంది. కానీ మమ్మల్ని మాత్రం ఎప్పుడు తీసుకుంటారంటే జూలైలోనో ఆగస్టులోనో మమ్మల్ని రిక్రూట్ చేసుకొని మళ్ళీ ఏప్రిల్లో మా యొక్క ఆల్మానకైపోయిందని బయట పంపిస్తారు. అంటే పప్పులో కరివేపాకు పప్పు ఉన్నంత వరకు తినేంత వరకు ఆ తర్వాత తీసేసి పారేస్తారు. ఆ విధంగా తీసేసి అంటే విద్యార్థులకు బోధిస్తేనే కానీ మాకు ఈ వేతనం ఇవ్వడం అనేటటువంటిది నిజంగా కూడా అంటే న్యాయం కాదు, ధర్మం కాదు. ఈ వెట్టి చాకిరి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల తరఫున మేము కోరేది ఈ అసంబద్ధమైనటువంటి విధానాలు అంటే రెగ్యులర్ ఉద్యోగులతో పనిచేస్తున్నటువంటి మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేస్తున్నటువంటి మాకు ఎఫ్ఆర్ఎస్ తర్వాత బయోమెట్రిక్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు మేము కాలేజీలో పనిచేస్తే మాకు నెలకు 28,000 వేతనం రాకపోతే మేము మా కుటుంబాలకు ఆర్థికంగా కావచ్చు మా కుటుంబ అవసరాలను ఏ విధంగా తీర్చగలం? మరి మీరు లేనిపోయినటువంటి షరతులు పెట్టేసి పాఠం చెప్తేనే మీకు జీతం ఇస్తామనేటటువంటి విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత ఈ ఆల్మానక్తో ముడిపెట్టకుండా 12 నెలలకు వేతనం ఇస్తేనే మేము ఫ్యాషన్తో వచ్చినటువంటి వాళ్ళం ఇక్కడ లక్షలు కోట్లు తర్వాత లంచాలు తీసుకునే ఉద్యోగం కాదు సార్ మాది. సేవాభావంతో ఉన్నటువంటి ఉద్యోగము. మేము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం కోసం ఈ వృత్తిని ఎన్నుకొని రావడం జరిగింది. ఇక్కడ లాభాల కోసం కాదు. మేము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులు నేర్పి ఈ దేశ నవనిర్మాణంలో ఈ దేశ బంగారు భవిష్యత్తు నిర్మాణంలో భావి భారత పౌరులను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం మాత్రమే ఈ వృత్తిని చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు అంటే రిక్రూట్మెంట్ ఇన్ టైంలో లేకపోవడం వల్ల డిగ్రీ లెక్చరర్ల యొక్క ఉద్యోగాలను 2012లో రిక్రూట్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తే నేటికి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి 149 డిగ్రీ కాలేజీలలో మొత్తం 5,000 ఫ్యాకల్టీ ఉండాల్సినటువంటి దాంట్లో రెగ్యులర్గా ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీలో ఇక్కడ రెగ్యులర్ వాళ్ళు ఒక మినిమం 1,500 వరకు తర్వాత 530 మంది వరకు కాంట్రాక్ట్ వాళ్ళు తర్వాత 1940 డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సేవలపైనే ఒక కాలేజీలో 10 మంది నుండి మొదలు పెట్టుకుంటే 65 మంది వరకు కూడా డిగ్రీ లెక్చరర్ల సేవలను కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ఇక్కడ 1940 అనేటటువంటి చిన్న మెంబరే కావచ్చు కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీల వ్యవస్థలను మా భుజాలపైన మోస్తున్నటువంటి అంశాన్ని మీరు గుర్తించాలని చెప్పడం ఈ సభాముఖంగా మీకు గుర్తు చేస్తున్నాము. మా సమస్యలు చాలా చిన్నమైనటువంటి ఎందుకోసం చెప్తున్నామంటే ఇక్కడ డిగ్రీ కాలేజీ వాళ్లకు అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 12 నెలలకు వేతనాలను రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ కమిషనరేట్ వాళ్ళు ఇచ్చేటటువంటి నిబంధనల వల్ల యూనివర్సిటీ ఆల్మానక్తో ముడిపెట్టడం వల్ల 12 నెలల జీతం మేము పొందలేకపోతున్నాము. ఎవరైనా సెలవులు వస్తే సంతోషపడతారు కానీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు చాలా బాధతో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకోసం అంటే ఇక్కడ దసరా సెలవులు వచ్చినా సంక్రాంతి సెలవులు వచ్చినా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా మేము చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే పాఠం చెప్తేనే జీతం అనేటటువంటి విధానాన్ని ఇక్కడ రద్దు చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా అందరికీ ప్రభుత్వానికి ఉన్నత అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంశాలు గత 3 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇంకా మా సమస్యలను కన్సిడర్ చేయకపోవడం చాలా బాధాకరం, ప్రభుత్వానికి అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకోసం అంటే మీ పని మీరు అంటే మీరిచ్చినటువంటి జీవోలు మీరిచ్చినటువంటి రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని షరతుల ఆధారంగా మమ్మల్ని మా సేవలను వినియోగించుకొని మీకు ఇంతనే ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పీజీలు తర్వాత పిహెచ్డీలు నెట్ సెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళం సార్. ఇది ప్రభుత్వంగా మీ తప్పు. ఎందుకోసం అంటే రిక్రూట్మెంట్ చేసుకోకపోవడం అనేటటువంటి అది మీ తప్పు. కానీ ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరిగితే 60,000 70,000 వేతనం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఆ స్థానంలో డిగ్రీ గెస్ట్ లెక్చరర్లకు 28,000కు పేరుకు 28,000 మాత్రమే ఇస్తుండ్రు. కానీ మాకు నెలకు నిజంగా 28,000 వస్తున్నాయని చెప్పేసి ఒకసారి మీరు ఉన్నతాధికారులు సమీక్ష చేయండి, అప్పుడు తెలుస్తుంది వాస్తవాలు ఏంటిది. అంటే జూన్లో కావచ్చు జూలైలో కావచ్చు ఆగస్టులో కావచ్చు 31 రోజులు ఉన్నటువంటి మంత్లో 21 రోజులు కాలేజీ నడుస్తేనే మరి
ఆగస్టులో మమ్మల్ని 15వ తారీఖు తీసుకుంటే 6వ తారీఖు తీసుకుంటే ఆ తర్వాత సెప్టెంబర్లో అక్టోబర్లో అంటే 4 నెలల కాలేజీలలో 3 నెలల వేతనం మాత్రమే పొందాల్సి ఉంటుంది. అంటే సంవత్సరంలో హార్డ్గా మేము ఒక డిగ్రీ గెస్ట్ లెక్చరర్గా తీసుకునేటటువంటి వేతనం కేవలం 7, అటు ఇటు అయితే ఒక 8 నెలలు మాత్రమే. మిగతా 3 నెలల సమయము ఇవి అంటే దసరా, సంక్రాంతి మరియు విద్యార్థుల యొక్క సెమిస్టర్. ఆ విద్యార్థుల సెమిస్టర్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఒక సెమిస్టర్కు 1 నెల రోజులు పడుతుంది, సమయం పడుతుంది. అంటే సంవత్సరంలో 3 నెలలు సెలవు అంటే సంక్రాంతి, దసరా సెలవులకు తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్లకు పోతుంది. అంటే 3 నెలలు మేము రూపాయి పైసా తీసుకోకుండా సర్వీస్ చేయాలి. కాబట్టి ఈ అసంబద్ధమైనటువంటి ఈ రేషనాలిటీ లేనటువంటి ఈ విధానాల వల్ల మమ్మల్ని ఇలా బాధ పెట్టడం, తర్వాత మా సేవలను అవమానపరచడం, ప్రతి సంవత్సరం కూడా అనుభవం ఉన్నటువంటి మామూలను మళ్ళీ మీరు డెమో రావాలి, ఫ్రెష్ నోటిఫికేషన్ రావాలి అని చెప్పేసి ఇలా పిలిపించడము మమ్మల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నాము. ఎవరికైనా సీతాదేవికి ఒకసారి శీలపరచబెట్టారు కానీ గెస్ట్ లెక్చరర్కి మాత్రం ప్రతి సంవత్సరము శీల పరీక్ష కన్నా మించిన పరీక్ష మీరు చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. ఉన్నతంగా చదువుకున్నటువంటి వాళ్ళము, అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళము, మా పాఠాలు వింటుండ్రు అంటే విద్యార్థులు కూడా సాటిస్ఫై ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా ఏదైనా కాంప్లైంట్స్ ఉంటే ప్రిన్సిపాల్స్ కు చెప్తారు. అలాంటి వాళ్ళను ఏదైనా ఉంటే ప్రిన్సిపాల్స్ టెర్మినేట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ వాటిని మీరు మేజర్గా ఉన్నటువంటి ఇష్యూను తీసుకోకుండా చిన్న చిన్న వీటిని భూతద్దంలో పెట్టి మీరు గెస్ట్ మీకు ఎలాంటి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు అనేటటువంటి విధానం రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా కూడా ఇది చాలా అన్యాయమైనటువంటి నిర్ణయాలను మీరు కొనసాగిస్తారు. కాబట్టి ఈసారైనా ఇచ్చే నోటిఫికేషన్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా అందరినీ కూడా కంటిన్యూ చేయాలి. తర్వాత మానవతా దృక్పథంతో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారంగా 12 నెలలకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మీరు ఇచ్చారు, ఏమని హామీ ఇవ్వడం జరిగిందంటే గెస్ట్ లెక్చరర్స్ కి మేము నెలకు 50,000 వేతనము అందిస్తామనేటటువంటి మాటను ఇప్పటి వరకు కూడా మీరు అమలు చేయకపోవడం అనేటటువంటిది కూడా మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే మేమందరం కూడా చాలా కష్టపడి ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి మమ్మల్ని కూడా గుర్తించకపోవడం అనేటటువంటి మాకు తీవ్ర మనోవేదన గురి చేస్తున్నటువంటి, సంఘర్షణ గురి చేస్తున్నటువంటి అంశం. కాబట్టి ఈ సమస్యలన్నిటిని కూడా 2 సమస్యలు సార్ చివరగా చెప్తున్నా, ఏమీ లేదు, షరతులు లేకుండా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డిగ్రీ గెస్ట్ లెక్చర్లను కంటిన్యూ చేయాలి. తర్వాత యూనివర్సిటీల ఆల్మానక్తో ముడిపెట్టకుండా అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా మమ్మల్ని కంటిన్యూ చేయాలి. అదే 12 నెలలకు కన్సాలిడేట్ పే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్. ఇప్పుడు ఇస్రాం సింగ్ గారు మాట్లాడతారు. జీడీజీఎల్ఏ సంఘం నుంచి మాట్లాడుతున్న నా పేరు డాక్టర్ ఇస్రాం శ్రీనివాస్. నేను స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరియు మా అతిథి అధ్యాపక మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ప్రధాన వేదికగా ఎందుకు ఇక్కడ ఆసీనులమైనామంటే, ప్రధానంగా మనం ప్రతిరోజు అనేక విధాలుగా పాఠాలు బోధిస్తాం డిగ్రీ కళాశాలలో. కానీ అనేక విధాలుగా ఏ శ్రమ దోపిడీ, పెత్తందారితనము, వర్గ దోపిడీ వీటి గురించి అయితే చెప్తామో, అదే మనకు దశాబ్ద కాలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అనేక విధాలుగా మన పైన శ్రమ దోపిడీ అనేది నేడు మనము గమనించవచ్చు. ఆ శ్రమ దోపిడీ ఏ విధంగా అంటే, ఒక పేరు మాత్రం మనకు గెస్ట్ అని చెప్పేసి అని పెట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులు అనే పేరు పెట్టేసి, గెస్ట్ అంటే ఏంటంటే దాని అర్థం ఈయన ఆ కాలేజీలో హవర్లీ బేస్డ్గా పాఠం చెప్పడానికి గంటల వైజ్గా డబ్బులు తీసుకొని ఆ గంట పీరియడ్ ఉంటే వచ్చి చెప్పి వెళ్ళిపోయే వాళ్ళని గెస్ట్ అంటారు. కానీ పేరు మాత్రం మమ్మల్ని గెస్ట్ అని పెట్టి ఒక్క పీరియడ్ ఉన్నా కూడా ఉదయం 10 నుంచి 4:30 వరకు 6 అవర్స్ ఖచ్చితంగా పని చేయించుకొని
ఇచ్చే ఒక్క పీరియడ్ 390 రూపాయలు కూడా మేము టైం టేబుల్లో ఒక్క పీరియడ్ ఉన్నా కూడా ఆ 390 రూపాయలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూ అనేక అకాడమిక్ యాక్టివిటీస్లో మాకు అకాడమిక్ యాక్టివిటీస్ పిల్లలకు జిజ్ఞాస నుంచి పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టడం కానీ మార్క్స్ వేయడం కానీ ఇంకా యూజీసీ న్యాక్ కమిటీలో మేము భాగం అవ్వడం కానీ ప్రతి సమస్యల్లో ప్రతి పనుల్లో కూడా కాలేజీ అకాడమిక్ యాక్టివిటీస్లో మమ్మల్ని భాగం తీసుకుంటూ రెగ్యులర్గా చేసే వాళ్లకు లక్షల జీతాలు, కాంట్రాక్ట్లో చేసే వాళ్లకు అలాగే వేలల్లో జీతాలు. కానీ మేము అందరికంటే ఎక్కువగా మా అతిథి అధ్యాపకులు అత్యున్నత క్వాలిఫైడ్ కలిగి ఉన్నాం. మెట్లున్నాయి, జేఆర్ఎఫ్లు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి. మంచిగా ఇప్పుడున్నటువంటి ఆ ఆధునిక భావాలు కలిగిన పిల్లలకు అత్యున్నతంగా టీచింగ్ చేయగల క్యాపబిలిటీ భావాలు మా అందరిలో ఉన్నాయి. అయినా కూడా మాకు మాత్రం ఎవ్వరికి కొన్ని నెలలైతే దసరా దీపావళి వస్తే అందరి కుటుంబాలలో వెలుగులు వస్తే మా కుటుంబాలలో చీకటి. ఎందుకంటే దసరా దీపావళి వస్తే కాలేజీ ఉండదు. కాలేజీ ఉండకుంటే ఆ నెలలో మాకొక నెలకు 5-6 వేలు మాత్రమే జీతం వచ్చేది. ఆ 5-6 వేలు మాకు ట్రాన్స్పోర్ట్ మాత్రమే వస్తాయి. కొన్ని చిన్న కాలేజీలకైతే 3,000కు మించి జీతం రాదు. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వేడుకున్నాము. తర్వాత ఈ ప్రభుత్వం ఫామ్ కాబోయే ముందు మేమందరం కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసి అప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క బాధను చెప్పుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మా యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలే పెళ్లిలాగా ప్రతి ఒక్క అధికారి చుట్టూ ప్రతి ఒక్క మినిస్టర్ చుట్టూ తిరిగినా కూడా చేస్తాం అంటున్నారు. కానీ ఎవరు కూడా మా ఓడి పట్టించుకుంటలేరు. అందుకనే మేము ఇకనైనా తిరిగి మా యొక్క సమస్యను ఏ విధంగానైనా పరిష్కరించుకోవాలనే మార్గంలో మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1900 మందిని ఏకమై ఇక ఎంత చెప్పినా కూడా అధికారులు పెడచెవిన పెడుతుంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు విధంగా అధికారులు చోద్యం చూస్తున్నప్పుడు ఇక మాకు వేరే మార్గం లేక మేము ఈ మీడియాను సభాముఖంగా తెలియజేసుకునేదంటే ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాకు కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత ఇస్తూ కనీసం యూజీసీ పే స్కేల్ లాగా ఒక 50,000 వేతనం కనీసం నెలకు ఇస్తూ 12 నెలల జీతం ఇచ్చి తీసుకోవాలని చెప్పేసి ఇది వెంటనే తక్షణమే మాకు అమలయ్యే విధంగా ప్రభుత్వాధికారులు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. లేనిచో మేము ఈ 1900 మందిని న్యాయ పోరాటానికి కూడా సిద్ధమయ్యాము. ఇక లీగల్గానైనా న్యాయ పోరాటం చేసి ఆ ఉన్నత న్యాయస్థానం నుంచైనా ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా మా ముందడుగు చర్యలు ఉంటాయని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పోతురాజు గారు. నా పేరు డాక్టర్ పోతురాజు వెంకటేశ్వర్లు. నేను తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లో రాష్ట్ర మెంబర్షిప్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉప్పల్లో నేను గెస్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా గెస్టు కుటుంబ మిత్రులందరికీ మరియు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి గారికి పత్రికా మీడియా ద్వారా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేటువంటిది అనేక ఉద్యమాలకు ఈ యొక్క అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేసేటువంటి యొక్క వేదిక గడ్డ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ఈ వేదిక నుంచి మా సమస్యలన్నింటినీ మా గౌరవ రాష్ట్ర అధ్యక్షుల వారు మన సీనియర్లు చెప్పినట్లుగా మా సమస్య అనేది ప్రధాన సమస్య. ఎవరితో చెప్పుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతమంది అధికారుల చుట్టూ తిరగాలి. మేము తిరిగాము, అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, మంత్రుల చుట్టూ తిరుగుతున్నాము, అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఉన్నదో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరికీ కూడా కన్సాలిడేట్ పే పీరియడ్ విధానంతో సంబంధం లేకుండా నెలకు 50,000 గౌరవ వేతనాన్ని ఇస్తూ 12 నెలల పాటు జీతాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను మా అందరి తరఫున కూడా నేను వినియోగిస్తా ఉన్నా. తక్షణమే ఈ సంవత్సరం పనిచేసినటువంటి ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరినీ
వచ్చే సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా కంటిన్యూ చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో అనేక గురుకుల సొసైటీలు ఉన్నాయి. అనేక గురుకుల సొసైటీలలో పనిచేసినటువంటి పార్ట్ టైం లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్ అందరినీ వన్స్ ఒకసారి రిక్రూట్ చేసినట్లయితే ప్రతి సంవత్సరం వాళ్ళని కొనసాగింపు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్ యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా ఈ గెస్ట్ లెక్చరర్లుగా ఉన్నటువంటి ఒక పార్ట్ టైం లెక్చరర్లని వన్స్ ఒకసారి రిక్రూట్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళని కండిషన్ చేస్తూ ఉన్నారు. మరి మేము ఏం పాపం చేసినామని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నా, మా సమస్యను పరిష్కరించండి. డెమో విధానం లేకుండా గత 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి, ఈ సంవత్సరం పనిచేసిన మిత్రులందరూ కూడా అత్యున్నతమైన క్వాలిఫైడ్ క్యాండిడేట్లే. పీజీ, నెట్, చెట్టు, పిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళ మేమందరం కూడా విద్యార్థులకు ఉన్నత విద్యా విధానంలో నైపుణ్యాలు పెంపొందించే క్రమంలో మేము తాత్కాలిక ఉద్యోగులుగా అయినప్పటికీ, తాత్కాలిక ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులతో సమానంగా మేము అన్ని కమిటీలలో ఒక మెంబర్గా పనిచేస్తూ ఉన్నాం. డిగ్రీ కళాశాలలో అనేక కమిటీలు ఉన్నాయి, అనేక ప్రాజెక్టు వర్క్స్ ఉన్నాయి. అన్ని ప్రాజెక్టు వర్క్లలో, అన్ని కమిటీలలో మేము మెంబర్గా పనిచేస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో న్యాక్ వర్క్లలో ప్రతి న్యాక్ రికార్డులలో ఆన్లైన్, ఆఫ్లైన్ జిజ్ఞాసతో మూలుకున్నట్లయితే కల్చరల్ యాక్టివిటీస్లలో కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ ప్రతి ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము, శ్రమిస్తూ ఉన్నాం. ఎందుకోసము? మా యొక్క కుటుంబాలు, మా జీవన విధానం అంతా కూడా మాకు కేవలం మా జీతం పైన ఆధారపడి పనిచేస్తూ ఉంటాం. ఈరోజు సామాన్యులు కూడా రోజువారీ కూలికి వెళ్ళినట్లయితే వారు నెలకు ఒక 20-25 వేల శ్రమ ఫలితము వాళ్ళకు కూలి రూపంలో వస్తూ ఉంది. మేము ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించేటువంటి వాళ్ళం మేమందరం కూడా. అలాంటప్పుడు మాకు కనీసం 7 నెలలు 6 నెలల జీతాలు కూడా రానటువంటి పరిస్థితి. 12 నెలలు మేము 11 నెలలు పనిచేస్తూ ఉంటాము. అట్లా డివైడ్ చేసినట్లయితే గత మీటింగ్లో కూడా ఇదే సందర్భంలో చెప్పాను, మాకు నెలకు 15,000 చొప్పున కూడా, 12,000 చొప్పున, 15,000 చొప్పున కూడా రావడం లేదు. ఇక మన మహిళా గెస్ట్ లెక్చరర్స్ యొక్క పరిస్థితి అదే రకమైనటువంటి ఒక బాధ విధానంలో ఉన్నారు. దాదాపు 1900 మందిలో మేము దాదాపు 600 మంది 500 మంది మహిళా గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కొంత ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా కొంతమంది కాలేజీలలో ఆ సమస్యను కడుపులో ఉంచుకొని కూడా వాళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు కాలేజీలలో. ఎందుకోసము? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాకు ఈ ప్రజాప్రభుత్వము ఏ విధంగానైనా కూడా మాకు న్యాయం చేస్తున్న యొక్క నమ్మకంతో, ఏ విధంగానైనా మా కుటుంబము మేము రోడ్డున పడకుండా కనీసం చదువుకున్నందుకు, ఉన్నత విద్యాభ్యాసం చదువుకున్నందుకు కనీసం బ్రతకాలి. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, నీళ్ళు రాగిన పాలబీలు కట్టుకోవాలి, పిల్ల చేతులు కట్టుకోవాలి, మాకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ వెళ్ళాలంటే మాకు కేవలం మా జీతం పైన ఆధారపడి కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మిమ్మల్ని గౌరవ ప్రభుత్వాన్ని మేమేం కోరడం లేదు. ఇప్పుడు మాకేమో హెల్త్ కార్డు కావాలని కోరడం లేదు, మేము మాకేదో ఇంకేమైనా బెనిఫిట్స్ కావాలని కోరడం లేదు. కేవలం రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా శ్రమ దోపిడీని తగ్గించి మేము శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. అడ్మిషన్ వర్క్లో కూడా మేము ముందుండి పనిచేస్తా ఉన్నాం. అడ్మిషన్ లేనట్లయితే మా పోస్ట్ ఉండదు, మాకు ఉద్యోగం ఉండదు అని, మా పని చేయడానికి పని దొరకదని. ఇంత చదువుకొని మేము వేరే పని చేయడానికి, కంపెనీలో పని చేయడానికో, రోడ్డు మీద పోయి పని చేయడానికో మేము ఇష్టపడక మాత్రమే మేము మా జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ యొక్క ఉన్నత విద్యా విధానంలో మేము ఒక గెస్ట్ ఉద్యోగంలో పనిచేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారానైనా కొంత ఉన్నతాధికారులకి ప్రభుత్వానికి తెలియాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే అన్ని యూనివర్సిటీలలో, అన్ని సొసైటీలలో, అన్ని గురుకుల సొసైటీలలో ఒకసారి రిక్రూట్ చేసినట్లయితే వాళ్ళను ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేము కోరుకున్నటువంటిది కూడా అదే కోరుకుంటున్నాము.
మా బాధ తగ్గట్టుగా ఈ సంవత్సరం పనిచేసిన గెస్ట్ హౌస్లందరినీ కూడా వచ్చే సంవత్సరం వల్ల కంటిన్యూషన్ చేసి మాకు 12 నెలల జీతంతో పాటు 50,000 గౌరవ వేతనాన్ని ఇస్తారని నమ్ముతూ ఆశిస్తూ మేము గౌరవ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తేమాజ్ గారు. నా పేరు డాక్టర్ టేమాజీ డోంగ్రే. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో వర్క్ చేస్తున్నారు. నేను సంఘంలో సలహా మెంబర్గా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు జ్ఞానాన్ని బోధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి వాళ్ళు పిల్లలకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చెప్పేటటువంటి పాఠాలు వీళ్లకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది ఒక ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక గొప్ప వృత్తి. వేరే వృత్తులను సృష్టించేది ఉపాధ్యాయ వృత్తి. సో ఆ వృత్తిలో కొనసాగిస్తున్నటువంటి వాళ్లకు అన్యాయం జరగడం అనేది ఇది సమంజసం కాదని అనిపిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి 1940 మంది ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకు అవసరమైనటువంటి సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ నామ్స్ ప్రకారంగా మనకు కొన్ని నామ్స్ ఉన్నాయి. మినిమం స్కేల్ ఇవ్వాలి, బేసిక్ స్కేల్ ఇవ్వాలనేది ఆల్రెడీ యూజీసీ నుంచి సర్కులర్ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కేసులలో మార్గదర్శకాలు ఉన్నాయి. సమానమైనటువంటి పనికి సమానమైనటువంటి వేతనము ఇవ్వాలనేది జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండింటినీ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి మార్గదర్శకాలన్నింటినీ ప్రభుత్వాలు పాటించకుండా ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లకు ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ మనము మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కొన్ని సంవత్సరాల ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల వరకు అన్ని ఇంకా చాలా రకాలైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసేసి వాటిని తూచా తప్పకుండా పాటించేసి ఎటువంటి లాభం చేకూర్చకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు మేము ఏదో చాలా ఆశించేసి కొత్త గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని మనము తెచ్చుకున్నాం. ప్రజాపాలన అని చెప్పేసి అనుకుంటున్నాం, ప్రజల కోసం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ప్రజల కోసం అంటున్నటువంటి గవర్నమెంట్లో ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ఉద్యోగులు గెస్ట్ లెక్చరర్స్ గా అనబడేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మాకు ఆల్మనాక్ సిస్టమ్ ఉంటుంది. ఆల్మనాక్ సిస్టమ్ అంటే 90 డేస్ ఉంటుంది. 90 డేస్ లో అందులో హాలిడేస్ ఎన్నో ఉంటాయి, వెకేషన్స్ ఉంటాయి. సో అవన్నీ పోను 3 నెలలు అంటే అందులో 1.5 నెలలు అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇంకో అల్మనాకులో సేమ్ అట్లనే 2 అల్మనాకులు అన్ని కలిస్తే మనకు దగ్గర ఒక సెమిస్టర్ అంటే 6 మంత్స్ ఉంటుంది, కానీ మనకు 3 నెలలు దొరుకుతుంది. సో 3 నెలలు ఈ 3 నెలలు అంటే 6 నెలలు దొరుకుతుంది. 6 నెలలు ఏం లేకుండా వేతనం లేకుండా మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఉన్నత చదువులు చదివినటువంటి చాలా మంది నెట్ సెట్ JRF PhD చేసిన వాళ్ళు చాలా మంది గెస్ట్ లెక్చరర్లుగా చేస్తున్నారు. వాళ్ళు నిజంగా 10 సంవత్సరాల క్రితం నుంచి కరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ప్రొఫెసర్ స్థాయిలో ఉండేవాళ్ళు. సో అట్లాంటి రిక్రూట్మెంట్ జరగకుండా వీళ్ళకు తెలంగాణ పోరాటంలో కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా వాటా కూడా ఉంటుంది కదా. తెలంగాణలో ఉన్నటువంటి వర్క్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణను తీసుకురావడం జరిగింది కదా. అలాంటి సిచ్యువేషన్ లో లెక్చరర్ గా చేస్తున్నటువంటి వాళ్ళు మన వాళ్లకు ఇంతగానో అన్యాయం జరుగుతుంటే గవర్నమెంట్ ఎందుకు స్పందించకూడదు? ఖచ్చితంగా స్పందించి తీరాలి. ఏదైతే యూజీసీ మార్గదర్శకాలను పాటించి తీరాలి, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించాలి.
మనం రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఖచ్చితంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులను ఈ ఉద్యోగులకు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాని పైన ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిగా మనకు చెప్తా ఉంటారు. అంటే ఎంత మనము విద్యార్థులకు పాఠాలు బోధించడం అనేది కాంప్రహెన్సివ్ స్టడీగా ఉండాలి. ఎందుకంటే ఒక లెక్చరర్ అన్నప్పుడు లెక్చరర్కి కావాల్సినటువంటి కరికులం ఫ్రేమ్ వర్క్ చేసే దగ్గర నుంచి వాళ్ళకు ట్రైనింగ్ విషయంలో కానివ్వండి, వాళ్ళకు కొత్త కొత్త నూతన అధ్యయన పద్ధతులను మార్గదర్శకాలను నేర్చుకునే విధంగా ఈ రిఫ్రెష్మెంట్ కోర్సులు ఉంటాయి లెక్చరర్లకి. అటువంటి దాన్ని కూడా మాకు పాల్గొనడానికి అవకాశం ఇస్తలేరు. మనకు అదేవిధంగా ఎగ్జామినేషన్ డ్యూటీ ఓన్లీ ఇన్విజిలేషన్ చేయమంటున్నారు తప్ప వేరే డ్యూటీలు కూడా ఇవ్వట్లేదు. అబ్జర్వర్ డ్యూటీ కానివ్వండి, స్క్వాడ్ డ్యూటీ కానీ ఏమీ ఇవ్వట్లేదు. అదేవిధంగా వేరే రకాలైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే మహిళా ఉద్యోగులకు పొందాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, మెటర్నిటీ లీవ్స్ కానివ్వండి, సిఎల్స్ కానివ్వండి, స్పెషల్ సిఎల్స్ కానివ్వండి, అటువంటి ఏమీ లేవు. సో ఓన్లీ మనము పాఠం చెప్తే మనకు అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు. సో అదేను ఆ టైంలో కాలేజ్ నడుస్తుందా లేదా హాలిడేస్ ఉంటే కూడా రాదు. కాబట్టి ఈ అన్నిటిటువంటి ప్రాబ్లమ్స్ ని ఈ ఉద్యోగులు అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యూజీసీ నామ్స్ ని ఫాలో అయ్యి ఆ ఏదైతే బేసిక్ స్కేల్ ఏదైతే ఉన్నదో 50,000 మనము ఆల్రెడీ గవర్నమెంట్ లో మీరు మార్గదర్శకాలు మీరు అజెండాలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించమని చెప్పేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మరోసారి సభాముఖంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గెస్ట్ లెక్చర్ కి ప్రతి 2 అల్మనాలకు ఫస్ట్ సెమిస్టర్ 2 కంటిన్యూ చేసినది ఒక సెమిస్టర్ కంటిన్యూ చేయాలంటే 6 months అవుతుంది. 6 months కి మొత్తం కలిపితే జీతము 1,50,000 నుంచి 2 లక్షల వరకు వస్తుంది అంతే. అది రెగ్యులర్ లెక్చరర్స్ యొక్క సాలరీతో ఒక నెల సాలరీతో సమానంగా మనల్ని ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి అవసరాలు అనేది మోడర్న్ టైమ్స్ లో చాలా అవసరాలు అనేది మీకు తెలిసిన విషయమే. సో పిల్లలు మన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ కు తగ్గట్టుగా వాళ్లకు కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు తీసుకోవడానికి సరైనటువంటి ఆర్థికమైనటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని సీఎం గారి నుంచి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు అందరికీ మా యొక్క విన్నపాన్ని విన్నవించడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది స్పందించారు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్కు తీసుకురావడం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా పాటుపడతారని కోరుకుంటూ, ఒకవేళ అది జరగని పక్షంలో మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సెలవు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. తేమాజీ గారు, మాతంగి రాజు సార్ గారు. ముందుగా అందరికీ శుభ మధ్యాహ్నం. ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకు శుభ మధ్యాహ్నం. నా పేరు మాతంగి రాజు. నేను ప్రభుత్వ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్గా వర్క్ చేస్తున్న క్రమంలోనే మనకు వచ్చినటువంటి బాధల విషయంలో మాట్లాడుకుంటే నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏమి అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా విద్యాశాఖ మంత్రి గారు, అలాగే మా గౌరవ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి 2 ప్రోగ్రామ్స్ను సక్సెస్ చేయడంలో ఆ 2 ప్రోగ్రామ్స్ ఏది అంటే, ఒకటి అనేక రకాలైనటువంటి ఎస్ఓపీలు పెట్టినరు. దానిలోనే వన్ ఆఫ్ ద వన్ అడ్మిషన్ క్యాంపెయినింగ్, కంపల్సరీ పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ ఎంత పెరుగుతే అంత బాగుంటుంది అని చెప్పేసి పెడితే, అనేక ఎస్ఓపీలలో యాజ్ ఏ కమిటీ మెంబర్స్గా మేమందరం ఉండి కూడా ఈరోజు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను గౌరవపూర్వకంగా మేమందరం కూడా సక్సెస్ చేస్తున్నాము. ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈరోజు స్టేట్ వ్యాప్తంగా 147 డిగ్రీ కళాశాలల్లో
మొత్తం 1940 మంది గెస్ట్ లెక్చరర్స్ వర్క్ చేస్తున్నాము. ప్రతి కాలేజీలో కూడా మోర్ దెన్ 80% ఆఫ్ అడ్మిషన్స్ కేవలం గెస్ట్ లెక్చరర్స్ మీదనే ఆధారపడి ఉందని చెప్పబడుతుంది. ఈ రోజు గెస్ట్ లెక్చరర్స్ కనుక మీరు ఏది పక్కకు పెట్టే విషయంలో మాట్లాడినట్లయితే, లేదా అన్యతగా మాట్లాడినట్లయితే, లేదా వాళ్ళని పట్టించుకోనట్లయితే, రేపు వాళ్ళు కనుక క్యాంపెయినింగ్ చేయకపోతే ఏ ఒక్క పేద విద్యార్థి కూడా విద్యను అందించలేకపోవడం జరుగుతుంది. ఈ రోజు తీసుకుంటే 99 రోజుల ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలను గౌరవ ప్రభుత్వం మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఎవ్రీ వీక్ వైజ్ ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. ప్రతి వీక్ లో కూడా మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో 85% మెంబర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ కమిషనరేట్ మేడం గారిని అడిగేది ఏమిటంటే, మేడం అండ్ సార్, మీరు ఇచ్చిన కార్యక్రమాలను మన ప్రభుత్వం అనుకుని మేము ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినప్పుడు మీరు మమ్మల్ని మరి మీ కుటుంబంగా ఎందుకు భావించట్లేదు? ఎందుకంటే మేము చాలని జీతాలతోని అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆ చాలని జీతాలను కూడా మీరు మాకు ఫ్రీగా ఇవ్వలేము. మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూసే కదా మన ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మా కొరకు ఇచ్చింది కాబట్టి మేనిఫెస్టోని అడుగుతున్నాము. అడగడం అనేది ప్రతి పౌరుని హక్కు కాబట్టి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చాలని జీతాలతోని అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నవి. ప్రధానంగా చూస్తే నిన్న రీసెంట్ గా నల్గొండ కాలేజీలో మా ప్రియతమ మిత్రుడు గోవర్ధన్ గిరి సార్ సుమారుగా 20 సంవత్సరాలు గెస్ట్ లెక్చరర్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది. చివరికి హాస్పిటల్ కు పోదామంటే కూడా డబ్బులు లేని పరిస్థితులలో ఒక పాప ఒక బాబు వల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడడం జరుగుతుంది. కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి, కమిషనర్ మేడం గారికి మేము కోరేది ఏంటంటే, మమ్మల్ని ఇప్పటికైనా కూడా మనుషులుగా చూడండి. ఒకవేళ మనుషులుగా చూడకపోతే మేము తగిన మమ్మల్ని మనుషులుగా చూసేటువంటి గౌరవ కోర్టు వరకైనా కూడా పోవడానికి ముందుకు వస్తున్నాము అని చెప్పడం జరుగుతుంటా ఉంటది. ఇంతటితో అందరూ కూడా శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది. మేడం, మీరు 2 నిమిషాలు ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కవర్ చేయండి. అందరికీ నమస్కారం. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణఖేడ్ నుంచి వచ్చాను, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. నేను ఎంటెక్, సెట్ అండ్ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ని. బట్ ఇక్కడ ఇంత చదువుకొని కూడా మాకు ఇక్కడ శాలరీ అనేది మా చదువుకి మా శాలరీకి అసలు సంబంధం లేకుండా ఉంది. పేపర్ కరెక్షన్ డ్యూటీ చేయడానికి కూడా మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 5 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వరు మాకు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వరు. మళ్ళీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వేరే ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఏదన్నా జాబ్కి అప్లై చేసుకున్నామని అంటే యూనివర్సిటీలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు మాకు. సో అది 2 పాయింట్స్ చెప్దామని. థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు. అందరికీ నమస్కారములు. నేను 2018 సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెన్నూరులో గెస్ట్ అధ్యాపకునిగా జాయిన్ కావడం అనేది జరిగింది. గత 8 సంవత్సరాల నుండి ఈ గెస్ట్ వ్యవస్థ ఎట్లున్నది అంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే లాగే ఉంది. మరి సంఖ్య పెరుగుతుంది. గెస్ట్ ఫ్యాకల్టీ అప్పుడు చూసినట్లయితే 800 మంది మాత్రమే గెస్ట్ ఫ్యాకల్టీ ఉండేది. కానీ ఈ రోజు చూసినట్లయితే 1940 మంది అతిథి అధ్యాపకులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో. అయితే సంఖ్య అనేటువంటిది రెట్టింపైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చర్స్ కంటే, రెగ్యులర్ లెక్చర్స్ కంటే గెస్ట్ లెక్చరర్లే ఎక్కువ ఉన్నారు. కానీ మేము పొందేటువంటి సాలరీ విషయంలో చూసినట్లయితే సెమిస్టర్కు 3 నెలలు మాత్రమే సాలరీ తీసుకుంటున్నాం. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే సాలరీ తీసుకుంటున్నాం. అంటే మాది అడ్డా మీది కూలీల కంటే కూడా అధ్వానమైనటువంటి వ్యవస్థ అనేటువంటిది మాకు కనిపిస్తున్నది. దయచేసి ఈ ప్రజాప్రభుత్వాన్ని
మేము ఆల్రెడీ మేనిఫెస్టో కమిటీ వాళ్ళను సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడే వాళ్ళు ఏమన్నారు, మిమ్మల్ని మేనిఫెస్టోలో చేర్చడం అనేటువంటి జరుగుతుంది, మిమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసే విధంగా, అదేవిధంగా ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు వచ్చే విధంగా మేము మీ మేనిఫెస్టోలో చేర్చడం అనేటువంటి జరిగింది. మా ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, తప్పకుండా హామీని నిలబెడదామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది. దయచేసి మమ్మల్ని గుర్తించి మేము చేసినటువంటి సేవలను గుర్తించి తప్పకుండా 12 నెలల కాలానికి అంటే ఆటో రెన్యువల్ అనేటువంటి చేయాలి. ఇప్పుడు ఆల్మానిక్లు అయిపోయినాయి. ఈ ఆల్మానిక్ తోని సంబంధం లేకుండా రేపటి నుండి ఈ డిగ్రీ కళాశాలలో పనిచేసేటువంటి అతిథి అధ్యాపకులందరినీ కూడా కంటిన్యూ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కమిషనర్ దేవసేన మేడం గారిని కూడా కోరుతున్నాం. కాబట్టి ఆటో రెన్యువల్ అంటే రేపటి నుండి మమ్మల్ని తక్షణమే, అంటే ఇప్పుడు మమ్మల్ని మా కొన్ని యూనివర్సిటీలలో చూసినట్టయితే ఆల్మానిక్ అయిపోయింది కాబట్టి కంటిన్యూ చేయండి, 12 నెలల శాలరీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు సిహెచ్ వెంకటేశం సార్ గారు. అందరికీ నమస్తే. నా పేరు వెంకటేశం. గత 15 సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నాకన్నా ముందు నుంచి పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా రోజుకు వయసు అంటే రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంది, కానీ మాకు మాత్రం మా ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి భద్రత ఉండట్లేదు. చెప్పేది ఒకటే ఒక రిక్వెస్ట్, పేరు మాత్రం గెస్ట్ మాది, కానీ పూర్తి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించండి, ఒకటే బాటం లైన్, మమ్మల్ని గుర్తించాలి, మమ్మల్ని కంటిన్యూ చేయాలి. ప్రతిసారి డెమోలు పెట్టకుండా కంటిన్యూ చేస్తూ కన్సాలిడేట్ పేమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ గివెన్ మేనిఫెస్టో 50,000తో మమ్మల్ని గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దేవేంద్ర గారు. మీడియా మిత్రులకు, నా తోటి అతిథి అధ్యాపక మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. నా పేరు డాక్టర్ ఆర్ దేవేందర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, కరీంనగర్. ఈ మీడియా తరపున నేను ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నాను. అంటే ఈ అతిథి అధ్యాపకులకు మినిమము అంటే సమాన పనికి సమాన వేతనము కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి ఉన్నది. ఒకటి అవసరం ఎంతైనా ఉన్నది. దాంతో పాటుగా అంటే అతిథి అధ్యాపకుడు సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు పాఠాలు చెప్పుకోవాలి, కానీ ఆదివారం మాత్రము ఎటువంటి పాఠాలు చెప్పుకోవడానికి లేదు. దాంతోపాటు పాఠాలు చెప్పుకోలేరు కాబట్టి ఆ రోజు మేము జీతం ఇవ్వమనేటువంటి ఈ సిసిఈ గైడ్లైన్స్ పెడతా ఉన్నది. అంటే ఆదివారం మేము 6 నెలలు అర్ధాకలితోటి మేము మా జీవితాలను వెళ్ళబుచ్చుతా ఉన్నాము. అంటే ఆదివారము మా కుటుంబాలను మేము ఎలా పోషించాలి? భారతదేశం లోపల 2 మనము ఘనంగా జరుపుకునేటటువంటిది స్వతంత్ర దినోత్సవం ఒకటి అండ్ గణతంత్ర దినోత్సవం ఒకటి. ఆ రోజులలో కూడా మేము సాలరీ క్లెయిమ్ చేయనటువంటి పరిస్థితి. అంటే భారతదేశం లోపల ప్రతి పౌరుడు అది మనకు స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము వేతనంతో కూడుకున్నటువంటి దినం ఆ రోజు కూడా మేము సాలరీ తీసుకోలేనటువంటి దౌర్భాగ్యం ఉన్నాము. ఆ తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం లోపల దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లయితే ప్రతి కుటుంబం కూడా చాలా ఉత్సాహంగా ఆ సెలవులను సెలబ్రేట్ చేసుకుంటది. కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి అతిథి అధ్యాపకులు మాత్రము కన్నీటి వెదతోటి ఈ యొక్క దసరా సెలవులు గాని, సంక్రాంతి సెలవులు గాని జరుపుకునే రోజులు ఉన్నాయి. అంటే మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరదలుచుకున్నాము, సమాన పనికి సమాన వేతనము కంపల్సరీ ఇవ్వాలి. మా యొక్క 6 నెలలు అర్ధాకలి జీవితాలను, మా యొక్క చీకటి బతుకులను వెలుగులు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని గాని, గౌరవ కమిషనర్ గారిని మేము కోరుకుంటున్నాము. ఈ మీడియా తరఫున ఇంకొక విషయం తెలుసుకున్నాం. ఏంటి అంటే ఈ ఆటో రెన్యువల్ అంటే ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇచ్చి 3 మెన్ కమిటీ ద్వారా కాకుండా ఆటో రెన్యువల్ ఇచ్చి యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా, యూజీసీ గైడ్లైన్స్ 2019 ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదే విధంగా కన్సల్టేట్ పే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 50,000 కన్సల్టేట్ ప్రతి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి అతిథి అధ్యాపకునికి 50,000 రూపాయల కన్సల్టేట్ పే అనేది మీరే మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఈ అతిథి అధ్యాపకుల నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బోధించేటువంటి అతిథి అధ్యాపకుల నుంచి అందరి నుంచి కూడా గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తా ఉన్నాము.
కన్సల్టేట్ పే 50,000 రూపాయలు, అదేవిధంగా ఆటో రెన్యువల్ కంపల్సరీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈ మీడియా తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గద్వాల రాము గారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు డి రాములు, మహారాణి ఆది లక్ష్మీదేవమ్మ గద్వాల డిగ్రీ కాలేజీ నుంచి ప్రెసిడెంట్ను. సార్, ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి సార్. ఒక చేత్తో హైలీ క్వాలిఫైడ్ పట్ట, మరొక చేత్తో కాలిన పొట్టతోనే మేము ఇవాళ కాలేజీలో బోధన చేపడతా ఉన్నాం సార్. ఈ కాలిన పొట్టను అర్థం చేసుకునేటువంటి వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. నేను పాలమూరు జిల్లాను అచ్చంపేట ముద్దుబిడ్డనని చెప్పుకున్నటువంటి మన రేవంత్ అన్న కూడా మేనిఫెస్టోలో 50,000 ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా 50,000 ఇవ్వకపోగా గెస్టులను తీసి అవతల పెట్టిండు సార్. ఇది అత్యంత బాధాకరము సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ కావడానికి గ్రౌండ్ లెవెల్లో మా వంతు పాత్ర చాలా కీలకంగా మారింది సార్. కానీ గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం దురదృష్టకరము, విచారకరము. మేము కాలేజీలో 6.5 గంటలు ఉంటాం సార్. అంటే 390 నిమిషాలు, 24,300 సెకండ్లు కాలేజీ చుట్టూ వైఫై లాగా కనెక్ట్ అయి మేము పని చేస్తున్నాం, గొడ్డు చాకరీ చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరి. కనీసం పశువుకి ఇచ్చేటువంటి విలువ కూడా గెస్ట్ లెక్చరర్కు ఇవ్వకపోవడం బాధాకరణం. రెగ్యులర్గా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ప్రతి నెల జీతము అకౌంట్లో టింగ్ టింగ్ అని మెసేజ్ వస్తే, పండుగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు మా పరిస్థితి సార్, వాళ్ళకు జీతాలు వచ్చి పాలు వంగించుకుంటే మాకు జీతాలు రాక, పిల్లలకు కొత్త బట్టలు తెచ్చుకోలేక, పిల్లల ఫీజు కట్టలేక, ట్యూషన్ ఫీజు కట్టలేక మేము కన్నీళ్లు పొందించుకుంటున్నాం సార్. అంత దౌర్భాగ్య స్థితిలో బంగారు తెలంగాణలో మేము పనిచేస్తున్నందుకు మాకు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తుంది. కనీసం గవర్నమెంట్ ఇకనైనా స్పందించి మా పట్ల కొంత దయ చూపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. అట్లాగే విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి మా భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయింది సార్. డెమో అనేటువంటి డేంజర్ జోన్లో నుంచి మమ్మల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి సార్. డెమో అనేటువంటి డేంజర్ జోన్స్, ఇందాక సార్ చెప్పిన ప్రతిసారి మేము కన్నెత్తుని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఈ స్వతంత్ర భారతదేశంలో గెస్టుకే ఉండడం బాధాకరం. అమాయకమైనటువంటి అతిథులం సార్. మేము అమాయకమైనటువంటి అతిథులం. ఏ పని చెబితే ఆ పని కాలేజీలో మేము చెయ్యని పని అంటూ ఏది లేదు. ఒక అటెండర్ బెల్లు కొట్టడం తప్పించి సార్, బెల్లు కొట్టడం మినహాయించి ప్రతి పని మేము చేస్తున్నాం 4.5 గంటల వరకు. కానీ మా కష్టానికి తగ్గ ఫలితం మాత్రం ఇప్పటి వరకు ఏ అధికారి, ఏ పొలిటీషియన్ గుర్తించలేకపోయింది సార్. అందుకని ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోవడం, నిజంగా మాకు జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మేము ముందుకెళ్ళి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సాధించుకోగలుగుతున్నాం. ఇంకొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి సార్ అంటే, మనం ఇందాక సార్ కూడా చెప్పిన గోవర్ధన సార్, స్వర్గీయ గోవర్ధన సారు చనిపోతే, ఒక గెస్ట్ లెక్చరర్ చనిపోతే గవర్నమెంట్ నుంచి అనా పైసే ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. అందుకని ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా సార్ అంటే, వర్కింగ్ లో ఉన్నటువంటి ఏ గెస్ట్ లెక్చరర్, ఏ అతిథి అధ్యాపకుడు చనిపోయినా తక్షణమే గవర్నమెంట్ 50 లక్షల కుటుంబానికి ఇచ్చి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా. ఎందుకు? వన్ ఆఫ్ ద పార్ట్ అయినా ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దబడుతుందని కొఠారి కమిషన్ గొప్పగా చెప్పింది కదా. అదే కొఠారి కనుక ఇప్పుడు ఉంటే చాలా కన్నీరు పెట్టుకునేటువంటి వాడు. అలాంటి విద్యార్థులను బంగారు దిశగా మేము వాళ్ళను తీర్చిదిద్దుతుంటే మాకు మాత్రం ఎలాంటి భవిష్యత్తు లేకుండా కుటుంబానికి మేము అండగా నిలబడేటువంటి పరిస్థితి లేదు సార్.
అందుకని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ను అట్లాగే ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతున్నాము, జూన్ 1 నాటికి మమ్మల్ని ఖచ్చితంగా రెన్యువల్ చేయాలి. 50,000 రూపాయలు కనీస వేతనముతో కూడినటువంటి ఆ ఎమ్మడి ఆర్డర్స్ పాస్ చేయాలి. లేదంటే మేము మరో రూపంలోకి మారిపోతాము. మేము ఇందాక గురించి మేము చెబుతున్నది, మేము బోధిస్తున్నది ప్రైమరీ స్కూల్కు కాదు, ప్రీ ప్రైమరీ స్కూల్కు కాదు. మేము బోధిస్తున్నది డిగ్రీ స్థాయి పిల్లలకు, అంటే ఓటు బ్యాంకు కలిగినటువంటి పిల్లలకు మేము బోధిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సార్. సీఎం గారు ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల నుంచి డిగ్రీ గెస్ట్ లెక్చర్స్ అందరూ సమావేశమయ్యాం. కారణం మా అందరికీ మేము చేస్తున్నటువంటి పనికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పి పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు ఇచ్చేటటువంటి ఈ 22,000 వేతనం అది పూర్తిగా కూడా రావట్లేదు. దాదాపు 10,000, 15,000, 20,000 మాత్రమే మాకు చేతికి అందుతుంది. అట్లాంటి పరిస్థితులలో మా కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాం. కళాశాల ఇంతకుముందుకు ఒక గెస్ట్ మిత్రుడు చెప్పిండు, అటెండర్ పని ఒక్కటి తప్ప అన్నాడు. అటెండర్ పని కూడా చేస్తున్నాం. ప్రతిరోజు మా కళాశాల నీళ్ళ బెల్లు కొడతా సార్, 9:50కి నీళ్ళ బెల్లు కొడతా. ప్రతిరోజు బెల్లు కొట్టి పిల్లల్ని పిలిపిస్తాం. అటెండర్ పని ఒకటే కాదు, స్వీపర్ పని కూడా మేమే చేసుకుంటాం. ఏదైనా ముఖ్యమైనటువంటి నాకు కానీ ఇంకేదైనా కార్యక్రమం కళాశాలలో జరిగినప్పుడు ఆ స్వీపర్ పని కూడా మేమే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ మండేటటువంటి ఎండల్లో ప్రతి విలేజ్కు డోర్ టు డోర్ తిరిగి మేము అడ్మిషన్ క్యాంపెయిన్లో మేము పని చేస్తూ ఉన్నాం. కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి మా వంతుగా మేము పనిచేస్తూ ఉన్నాము. కానీ మీరు మాత్రం మమ్మల్ని పిలిచెవులు పెట్టి చూస్తూ ఉన్నారు. చాలా మంది మిత్రులు మాట్లాడి ఉన్నారు. సో మా జీవితం నిజంగా మమ్మల్ని ఒక మనుషులాగా కూడా చూడట్లేదు. మేము చేస్తున్నటువంటి పనికి ఈరోజు దయచేసి ఈరోజు ఛాయ్కి పెంచరు, నీళ్ళకి పెంచరు, ప్రతి దానికి టిఫిన్లు కూడా రేట్లు పెంచరు. మీరు మాత్రం అరకొర జీతాలతో మా జీవితాన్ని రోడ్డున పడేసేటువంటి పరిస్థితులను దయచేసి ప్రభుత్వం మా యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మనసా వాచా కర్మలో మా డిగ్రీ గెస్ట్ అసోసియేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. కొద్దిగా స్పేస్ ఇవ్వండి. కొద్దిగా స్పేస్ ఇవ్వండి, అంతే, ఏం లేదు. కరెక్ట్గా ఇవ్వాలి, అసలు మీకు ఏం కావాలి ఈరోజు ప్రోగ్రామింగ్, ఓకేనా? అది ఓకే.